యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో సో మనతో పాటు గ్రామ సర్పంచ్ పంగల పవనిత బాలకృష్ణ గారు, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు ఈనాడు వార్డు మెంబర్స్, అదేవిధంగా మహిళా సంఘం నుంచి ఈనాడు మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా పల్లెపహాడ్ గ్రామానికి రావడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా ఈనాడు ఇందిరా మిల్లులు కావచ్చు, వైట్ రేషన్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్, రైతు రుణమాఫీ, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, మహిళలకు ఈనాడు ఫ్రీ బస్ కార్యక్రమాలు కానీ, మహిళా సంఘాలకు వచ్చేటటువంటి రుణాలు కానీ, మహిళలకు ఆర్థికంగా వాళ్ళు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారో ఈనాడు ప్రజా అభిప్రాయ సేకరణ చేయడానికి గ్రామానికి రావడం జరిగింది. నమస్కారం. ఎట్లా ఉందన్న ఈనాడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇందిరా మిల్లులు ఇవ్వడం, నిరుపేదలు ఇల్లులు కట్టుకోవడం, గుడిసెలు, ఈనాడు రేకులిల్లు, పెంకుటిల్లు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు కూడా ఒక లబ్ధిదారుడు, ఏం చెప్పాలను? నేను లబ్ధిదారు చెప్తున్నా. మాకు ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందుకు ఇల్లు వస్తాయని అన్నారు, టీఆర్ఎస్ హయాంలో రాలేదు. ఇప్పుడు మాకు ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉన్నది. అలాగే మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఒకటి మాకు రేషన్ కార్డు కూడా మేము లబ్ధి చెందినాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినారు రేషన్ కార్డు గురించి మీరు? మా మ్యారేజ్ 8 ఇయర్స్ అవుతుంది. అప్పటి వెయిట్ చేసినాం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకెవరికి రాలేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అయితే వచ్చిన రేషన్ కార్డులు, అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే వచ్చిన రేషన్ కార్డులు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏమంటా ఉన్నారండి? పెంకుటిల్లుగా ఉన్నప్పుడు వర్షాలకి ఇబ్బంది పడి, సన్న బియ్యం లేక ఇబ్బంది పడి, ఈనాడు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈనాడు గృహజ్యోతి వస్తా ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి, ఇందిరా మిల్లులు వచ్చినాయి మీ గ్రామంలో. ఎట్లా ఉంది దీనిపైన ప్రజా అభిప్రాయం? చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గృహజ్యోతి కింద ఇప్పుడు కరెంట్ బిల్ అనేది జీరో ఉంది, అది పే చేయలేకపోతారు. మళ్ళీ ప్లస్ ఇప్పుడు సన్న బియ్యం ఒకటి, రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి. అలా ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యము. ఇంకా ఇప్పుడు ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ విడత కూడా రాబోతున్నాయి. అందరు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బాగుంది. అప్పుడైతే మాకు పెంకుటిల్లు ఉండే, ఇల్లు కూలగొట్టి వేసుకున్నాం మేము అందరం పంచుకొని. మేము రెంట్కు ఉండేవాళ్ళం. పెంకుటిల్లు అక్కడ రెంట్కే ఉన్నాము. ఖాళీ జాగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు వచ్చింది. మరి ఎట్లున్నాము అప్పుడు పెంకుటిల్లు ఉన్నప్పుడు బయట ఉండడం కానీ ఎట్లా అనిపించేది? బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఎంత నరకం ఉంటదో తెలుసు కదా సార్. ఇప్పుడు బాగుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా నిరుపేదలకి, మధ్య తరగతి వాళ్ళకి ఎట్లా ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడము, మీకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఎట్లా చూస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ? మంచిగా అనిపిస్తుంది సార్ ఇదైతే. మరి మీ ఎమ్మెల్యేకి బీర్లా ఏం చెప్పాలనుకుంటాను? మీకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు సార్. ఉన్నప్పుడైతే ఇయ్యలేదు, 10 ఏళ్ళు చేసినా ఇయ్యలేదు. అవతల మొదలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు, అప్పుడు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఇచ్చిండు. కేసీఆర్ ఎందుకు ఇవ్వలేడు మరి? మీకు ప్రజలను గుర్తించలేదా? ఎందుకు ఇవ్వలేదు మరి? ఏమో ఇక ఏడగచ్చిండు, ఎక్కడ గచ్చిండు అది మనకు. మీరు ఏమన్నా అన్నారా కేసీఆర్ ని? ఏమంది పంచాయతీ ఇట్లా ఏమన్నా ఉండేనా మీకు? ఏం లేదు, మంచిగా. అంతకుముందు ఎట్లా ఇబ్బందులు ఉండే మీకు ఇందిరా మిల్లు లేనప్పుడు? ఇబ్బంది అంటే వర్షం వస్తే మా ఇల్లు కురిసేది. ఇప్పుడు ఏం పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే బాగానే ఉంది, మంచిగా ఉంటున్నాము ఇంట్లో. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడ్డారు అట్లా పెంకుటిల్లలో, వర్షాకాలంలో ఇబ్బందులు, నీళ్లు? 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం అయింది మా ఇంటి నుండి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము రీసెంట్ గా మొన్నే ఇంట్లోకి పోవడం జరిగింది. ఎట్లా ఉందండి కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి మీకు ఇల్లు శాంక్షన్ అయింది? ఎట్లా చూస్తున్నారు నిరుపేదలకి, మధ్య తరగతి వాళ్ళకి ఇట్లా ఇల్లు ఇవ్వడం? పర్లేదు, బాగానే ఉంది. ఇల్లు ఇవ్వడము మాలాంటి వాళ్ళకి మంచిగానే ఉన్నది. మీ గ్రామంలో వేరే వాళ్ళు కూడా కట్టుకోవడం జరిగింది కదా ఇందిరా మిల్లులో. ఎట్లా చూస్తున్నారు ఈనాడు? వేరే నిరుపేదలు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు కదా, ఎట్లా ఉన్నారు? బానే ఉంది అంటున్నారు అందరు. ఓకే. ఇప్పుడు మీకు రేషన్ కార్డ్స్ ద్వారా సన్న బియ్యం రావడం గానీ, 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ రావడం గానీ ఎట్లా ఉందండి ఈనాడు ఫ్రీ కరెంట్? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం వచ్చేసి కరెంటు బిల్లు కూడా అప్పుడు బాగానే కట్టేది, కానీ ఇప్పుడు ఎంత వాడుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఏం లేదు. అయినా ఇది అప్పుడు ఏంది, ఫ్యాన్ వేసుకున్నా, కూలర్ పెట్టుకున్నా ఎంత బిల్లు అవుతుందో ఏమైతుందో అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏది వాడుకున్నా ఫ్రీనే కదా అన్నట్టుగా ఉండిపోతున్నారు. ఎంత ఇప్పుడు ఎట్లా డబ్బులు ఎట్లా మిగులుతున్నాయండి మరి కరెంట్ బిల్ డబ్బులు మీకు? ఇంకా మిగిలినంటే 200, 300 వచ్చేది. ఇప్పుడు 200, 300 సేఫ్. అంతకుముందు మరి రేషన్ షాప్లలో ఎట్లా ఉంటుండే? ఏ బియ్యం వస్తుండే మీకు అప్పుడు? ఇప్పుడు ఎట్లా? దొడ్డు బియ్యం వచ్చినాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. అప్పుడు ఎట్లా చేస్తుండే మరి? తినడానికి ఎట్లా ఉంటుండే మరి అప్పుడు?
కొంచెం ఇక అప్పుడంటే శని బియ్యం కొనుక్కొచ్చుకునే వాళ్ళం, కొంచెం ఇవి ఉన్నాయి కదా అట్లయితే క్వింటాల్కి మీకు 4-5 వేలు అయ్యేటివి అప్పుడు. అయ్యేటి. ఇప్పుడు ఎట్లుందండి మరి? సన్న బియ్యం వస్తా ఉన్నాయి కదా, ఎట్లా ఉన్నాయి అవి? ఇక అవి కొనడం కూడా కొంతమంది మానేసుకురు, మేము కూడా మానేసినాం, అవే తింటున్నాం. ఓకే. మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఒక మహిళల తరఫున మీకు ఇవన్నీ చేస్తున్నారు. బీర్లా ఐలయ్య సార్ గారికి థ్యాంక్ యూ, మాలాంటి నిరుపేద వాళ్ళకి సహాయం చేసినందుకు. సో ముఖ్యంగా గ్రామంలో మరి ప్రజలు గెలిపించుకున్నటువంటి సర్పంచ్ గారు పవనిత గారు మనతో పాటు. నమస్కారం అండి. చెప్పండి అండి, గ్రామం అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు? మొదటగా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి పల్లపాడు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. సర్పంచ్ గా అయినప్పటి నుంచి గ్రామంలో ఏ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారండి? సీసీ రోడ్లు మహిళా మండలం భవనం కట్టించింది. కొత్తగా మీరున్న పీరియడ్ లో మహిళా భవనం కూడా రావడం జరిగింది. ఎట్లా చూస్తున్నారండి మరి? సీసీ రోడ్లు వేయించినారు, ఇందిరం ఇల్లులు వచ్చినాయి మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు. అందరు సంతోషంగానే ఉంది. అంతకుముందు ఎట్లా ఉండే మరి? గత ప్రభుత్వ పాలనతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉందమ్మా గ్రామం? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇందిరం ఇండ్లు పథకం వచ్చింది కదా, అందరు సంతోషంగానే ఉంది. మరి రేషన్ షాపులలో దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వస్తా ఉన్నాయి, ఫ్రీ కరెంట్ వస్తా ఉంది, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కార్యక్రమాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారమ్మా ఇవన్నిటిపైన ప్రజాస్పందన ఎట్లుంది గ్రామంలో? ప్రజలందరూ సంతోషంగానే ఉంది. ఓకే. ఇంకా పల్లెపాడ గ్రామం నుంచి ఒక సర్పంచ్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ కల్పించినారు కదా ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా గ్రామానికి. సో మన గ్రామానికి, పల్లెపహాడ్ గ్రామానికి ఈనాడు మహిళా సర్పంచ్ రిజర్వేషన్ రావడంతో గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు. సో సపోర్ట్ గా మరి తన హస్బెండ్ గారు బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఈనాడు రాజకీయంలోకి తీసుకురావడం కాకుండా సర్పంచ్ గా గెలిపించుకున్నారు. సపోర్ట్ గా మహిళలకి సపోర్ట్ గా ఉంటూ ఈనాడు గ్రామ సమస్యల పైన ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. అన్నగారు నమస్కారం. ఎట్లా జరుగుతున్న కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి పైన ఎట్లా కృషి చేస్తారు? అన్న నమస్కారం. ముందుగా మీరు ఎంతో దూరం నుంచి వచ్చి గ్రామాల అభివృద్ధి ఏంది, చెడు ఏంది, మంచి ఏంది, ఎవరెవరు నష్టపోతున్నారు, ఎవరెవరు కష్టాలు ఉన్నారు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, ప్రజలకు తీసుకుపోవాలి, బీర్లా ఐలయ్య గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మీరు ఇట్లా గ్రామాలకు వచ్చి గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలండి. అయితే గెలిచిన అప్పటి నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా రాష్ట్ర ప్రజలందరూ కానీ గ్రామానికి కానీ మాకు 10 ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇండ్లు 10 ఇండ్లు రావడం చాలా సంతోషకరం. అలాగే మరి ఇంకా మాకు ఇంకొక 40 ఇల్లు వస్తే మా పల్లెపాడుకు ఇంకో 40 ఇల్లు వస్తే చాలా సంతోషం అండి. 40 ఇల్లు లేనటువంటి గ్రామాన్ని చూడొచ్చు. మా ఊళ్ళో ఇంకో 40 ఇండ్లు వస్తే పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఇంకొక 40 ఇండ్లు వస్తే ఏ ఒక్క పెంకుటిల్లు, ఏ ఒక్క రేకిల్లు లేకుండా చూడాలనేది రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఆకాంక్షతోటి వస్తుందని నమ్మకం మాకు ఉన్నది. ఏమంటున్నారు అప్పుడు పెంకుటిల్లు ఉండి వర్షాలకు ఇబ్బంది పడి బంధువులు వస్తే పిలుచుకోలేక ఏమన్నా ఫంక్షన్ చాలా ప్రాబ్లం ఉందండి. ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఏది పెంకుటిళ్ళ కాడ కవర్లు వేసుకుని ఉన్న కూడా చాలా మంది ఆశపడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఆయన మంచి యువకుడు, ఆనందంగా ఉన్నాడు కనుక సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఇంకొక ఇండ్లు ఎక్కువ రాష్ట్రంలోనే మన ఆలేరుకి ఎక్కువ ఇండ్లు తెప్పించి ప్రతి గ్రామంలో ఏ ఇంటి కూడా పెంకుటిల్లు కనబడకుండా చూడాలన్నదే బీర్లా ఐలయ్య గారి ఆకాంక్ష కనుక అందుకు అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం. ఆయన పిలిచిన వెంటనే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా ప్రతి మినిస్టర్ కానీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కానీ అందరితానికి పోతున్నాడు కనుక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగనే మా ఊరికి ఇంకా కొన్ని కారణాల వల్ల తెలియక కొన్ని కారణాల వల్ల కొంచెం ఇల్లు కూడా 2-3 ఇల్లు ఇచ్చిన కూడా ఆగిపోయినాయి కనుక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇంకా కూడా మాకు ఇంకొక 40 ఇల్లు శాంక్షన్ చేయించి మా ఊరిని ఆదుకోవాలని బీర్లా ఐలయ్య గారికి ప్రత్యేకంగా ఆయన కూడా మాటిచ్చిండు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగనే ఇంకా మాకు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగు, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాలు ఆల్రెడీ మాకు ఒక అడగంగానే మహిళా బిల్డింగ్ ఇచ్చాడు, ఒక 5 లక్షల సీసీ రోడ్ ఇచ్చాడు, చేశాము. ఇప్పటికి ఒక 25 లక్షల పని చేశాము. మేము రావడం జరిగింది. సో దాన్ని ఎట్లా ఉపయోగించారు డెవలప్మెంట్? ఇప్పటి వరకు అయితే సీసీ రోడ్లు పోసుకున్నాము, మహిళా భవన్ కట్టించుకున్నాము. ఇంకా కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా సంక్షేమ పథకాలు కానీ ఇది వ్యక్తిగతంగా పేదలకు సాయం చేయడం జరిగింది. కొంత వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు కూడా సాయం చేయడం జరిగింది. అలాగనే ఇంకా కూడా రుణమాఫీ కూడా
రుణమాఫీ కూడా 3 ఎకరాల వరకు నిన్నటి వరకు 3 ఎకరాలకు రైతు బంధు వేయడం జరిగింది. దానికి మన ఆలేరుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బీలైలే గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మా గ్రామ పంచాయతీ తరఫున, మా గ్రామం తరఫున, మా నిరుపేదల తరఫున ఏ ఒక్కరికి మా పల్లెపాడులో అన్యాయం జరగకుండా చూస్తామని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు మాకు. ఎమ్మెల్యే గారు అండతోటి మేము ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ సంక్షేమ పథకాలు వచ్చిన ప్రజలందరూ ఏమంటా ఉన్నారండి? గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఈనాడు ఇందిరా డబుల్ బెడ్రూమ్స్ లేవు, ఫ్రీ కరెంటు లేదు, సో ఫ్రీ బస్సు లేదు, సన్న బియ్యం లేకుండా. సో వాటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీరు సర్పంచ్ గా 6 నెలల నుంచి డిఫరెన్స్ ఎట్లా ఉంది? అయితే మాకు రిజర్వేషన్ వచ్చిన వల్ల మహిళకు వచ్చినందువలన మా భార్య పవనిత గారిని నిలబెట్టుకోవడం జరిగింది. మాకు రాజకీయ అనుభవం ఉన్నందువలన మా భార్యను అందరి సహకారంతో పార్టీల ఖచ్చితంగా గెలుచుకోవడం జరిగింది. కానీ ఒకటైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. ఆ బియ్యాన్ని చాలా మంది ఎవరికి 10 రూపాయలకు 5 రూపాయలకు అమ్ముకొని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన వల్ల చాలా 40 రూపాయలు కొని 40 రూపాయలు 50 రూపాయలు కొని కూడా మన గ్రామానికి బియ్యాన్ని అందించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే రైతులకు ఇంకా ఏంటంటే ఈ గత ప్రభుత్వంలో ఏమైందంటే చాలా అప్పుల ప్రభుత్వం అయినందువలన ఈయన ఒక మంచి యువకుడు, ఆయనకు ఒక కొడుకులు లేరు, ఒకతే బిడ్డ. ఆ బిడ్డ ఆయనకు సంపాదించుకోవాలంటే మస్తు బిజినెస్లు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రాన్ని, ఆగమైన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకొని ఒక సంప్రదాయంతో మంచి నాలెడ్జ్ తోని పోతున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, మరి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మా ఊరికి ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన చేస్తానని మాకు మాటిచ్చిండు. మాకు ఆయన అనుకున్న కాడికి ప్రభుత్వం ఏం చేసిన సన్న బియ్యం అయితే చాలా సంతోషకరం అండి. మాకు మండలంలో మీ గ్రామాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నారండి? సో ఇంకా మీరు ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చుంటారు గ్రామం గురించి, గ్రామ ప్రజల కోసం. సో మండలంలో, తుర్కపల్లి మండలంలో మీ గ్రామాన్ని ఎట్లా మాకు కూడా మంచి చేస్తేనే ప్రజలు మంచి కోరుకుంటారండి. చెడు చేస్తే చెడు కోరుకుంటారు. కానీ మంచి చేయాలనే ఉంది. ఎమ్మెల్యే గారు ఇంకా ప్రతి వారానికి 2 సార్లు ఫోన్లు చేస్తాను, మరి ప్రత్యేకంగా కలుస్తాను. మా ఊరుకు సార్ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఆయన ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చిండు. ఇండ్ల విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, ఇప్పుడు ఇండ్లు కూడా మా ఊర్లో చాలా పెంకుటిల్లున్నాయి కనుక ప్రతి ఒక్కరికి పేదలకు, పెంకుటిల్లు వాళ్ళకి అందరికీ ఇందిరా మిల్లు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అందరు చాలా మంది మాట్లాడుతున్నారు కనుక మాకు ఇండ్లు కావాలని కోరుకున్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, బీర్లైలే గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్లలో పల్లెపాడుకు పెంకుటిల్లు లేకుండా, రేకులు లేకుండా చేస్తామని మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు కనుక అనుగుణంగానే ఖచ్చితంగా పెంకుటిల్లు, రేకులు లేకుండా పల్లెపాడు అన్ని విధాలుగా. కరెంటు బిల్లు అయితేందండి, ఒకప్పుడు నెలకు 500 రూపాయలు వసూలు చేసేది. ఇలా గమనించట్లేరు. ఇలా రూపాయి లేకుండా ఇలా గవర్నమెంట్ కడుతుంది. ఇలా మహిళలు కొంతమంది ఏలనే చేస్తున్నారు, బస్సు ఎందుకు అని. ఇలా మహిళ పోతే తెలుస్తుంది బస్సు గురించి. ఒక హాస్పిటల్ పోవాలన్నా, బోనీరికి పోవాలన్నా, ఒక హాస్పిటల్ పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, కొంతమంది ఏంటంటే అర్థం కాని వ్యక్తులు ఏం చేస్తారంటే బస్సు ఎందుకు పెట్టిరు, అది తెలిసేటోళ్ళకి తెలుస్తుంది, నిరుపేదలకు తెలుస్తుంది అండి. అది బస్సు ఎందుకు పెట్టారంటే పెట్టాలంటే పెద్ద గవర్నమెంట్. ఆయన ఒక ప్రజా ప్రభుత్వంలో మహిళల కోసం ఆలోచించే వ్యక్తి ఆయన. అందుకే రేవంత్ రెడ్డి పెట్టిండు. కానీ చాలా మంది పనికిరాని విషయాల్లో కొంచెం చాలా మంది వాళ్ళు చెప్పే వాళ్ళు ఎవరైంది అవతల పార్టీ విమర్శలు, అవతల పార్టీ వాళ్ళు చెప్పడం వాళ్ళు వేస్తారు. కానీ వాళ్ళు ఏది చేసినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఇంకా కూడా అప్పుల పాలైన తెలంగాణను ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా ముందుకు తీసుకొస్తారు కనుక ఇంకా 2.5-3 సంవత్సరాల వరకు మనం ఉంటాం, కాంగ్రెస్ ఉంటుంది కనుక ఇంకా నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు. మన ఎమ్మెల్యే గారు బీర్లైలే గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలుస్తాడు, మళ్ళీ మినిస్టర్ అవుతాడు. మన నియోజకవర్గమే కాదు, మా పల్లెపాడు కూడా మంచి అభివృద్ధి కోరుకోవాలని గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా సంఘం డెవలప్మెంట్ ఎట్లా ఉందండి? మహిళలు ఈనాడు గతంలో బయట డబ్బులు తీసుకొని డెవలప్మెంట్ ఇబ్బంది పడతా ఉండే. సో ఇప్పుడు ఎట్లా ఉందండి? ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు మహిళలు? అంటే బయట అప్పులు తెచ్చుకోవడం, 3 రూపాయల మిత్తికి అట్లా తెచ్చుకొని కట్టుకునే వాళ్ళు. ప్రస్తుతానికి ఇప్పుడు 20 లక్షలు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఒక సంఘానికి వచ్చేసి. అట్లా తెచ్చుకొని కూడా మన వ్యవసాయ పరంగా కానీ, లేదా చిన్న చిన్న వ్యాపారాల పరంగా కానీ, అలాంటి వాటికి మా సంఘ సభ్యులందరూ యూజ్ చేసుకుంటున్నారు. ఒక వియోగా ఉన్నారు కదండి. సో ఈనాడు మీ యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు ఎట్లా నిర్వర్తిస్తున్నారు? మా బాధ్యతలు వచ్చేసి మా సంఘం వాళ్ళందరూ ప్రతి నెల మీటింగ్ చేసుకుంటారు. మేము వచ్చి మీటింగ్స్ చేస్తాము. ఏ సంఘం వాళ్ళకైనా ఇండివిజువల్ గానీ, ఆరోగ్య పరంగా గానీ, లేదా స్కూల్ పిల్లల ఫీజులకు గానీ
మరియు వ్యవసాయేతర కార్యక్రమాలకు కానీ ఇలాంటి అప్పులు కావాలన్నా కానీ మా సంఘంలో ఉన్న ఇంటర్నల్ అప్పులు కానీ సంఘబంధ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సార్. మహిళలు డెవలప్మెంట్ అవ్వడానికి ఆర్థికంగా వాళ్ళకి మహిళా సంఘం ద్వారా వచ్చే డబ్బులతో ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు? సంఘంలో లోన్ తీసుకొని అన్ని బాగా చేసుకుంటారు సార్. షాప్స్ కానీ బ్యాంకులు ఏదైనా కానీ పెట్టడానికి ఇస్తాం సార్. మరి ఏమంటున్నారు మహిళలు? ఇప్పుడు ప్రతి సంఘానికి గ్రూప్ కి 20 లక్షలు 15 లక్షలు 20 లక్షల వరకు వస్తాయి. ఇప్పుడు మేమైతే తీసుకోలేదు 20 లక్షలు. అంటే గ్రూప్ లో 10 మంది ఉంటారు అంటే ఒక్కొక్కరికి 2 లక్షలు డివైడ్ చేస్తుంటారు. తీసుకొని వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు? వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ దానికోసం ఉపయోగిస్తారు సార్. ఒక గ్రామ అధ్యక్షుడిగా మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ధి చెందే విధంగా మీరు కావచ్చు, సర్పంచ్ గారు, అందరు వార్డు మెంబర్స్ కృషి చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా ఉందండి ఈనాడు గ్రామ రాజకీయాలు, ఈనాడు కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? ఇప్పుడున్న మా సోనియా గాంధీ గారి, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి, మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బీలైల అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. మా గ్రామ సర్పంచ్ గారికి పవనిత బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందిరామ ఇండ్లు అన్న, ప్రత్యేకంగా ఇందిరామ ఇండ్లు మాకు చాలా ఉపయోగం. ఫ్రీ బస్సు, వడ్డీ లేని రుణాలు మహిళలకి, మళ్ళా మాకు సీసీ రోడ్లు మా గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా మేము పోయిన మా బీల ఐలన్న గారు ప్రత్యేక దృష్టితోటి మా సర్పంచ్ గారైనా మేము గెలిపించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మంచి ఆధ్వర్యంలో మాకు వచ్చిన ఇప్పుడున్న వినియోగం ప్రభుత్వానికి మేము ఏం చేసినా మాకు సపోర్ట్గా బీల ఐలన్న గారు ప్రతి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మాకు మంచి అనుకూలంగా స్పందిస్తాడు. మా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమానికి తెలుసుకుంటాడు. ఇప్పుడు సర్పంచ్ గా అవకాశం ఇవ్వడం గ్రామానికి ఇంకా అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి పట్టి. సో మరి గత ప్రభుత్వంలో ఏం జరిగింది గ్రామానికి? గత ప్రభుత్వంలో మేము ఏం చేయలేదన్న. ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్న. గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఇవ్వలేదు. అన్నిటికీ ప్రాబ్లం ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా సర్పంచ్ గారు గెలుచుకున్న తర్వాత, మా ఎమ్మెల్యే గారిని గెలుచుకున్న మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు సన్న బియ్యం అయినా, పింఛన్లు అయినా, ఇప్పుడు రేషన్ కార్డు మెయిన్. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు విడుదల చేయలేదా అన్న? ఇప్పటికైతే మాకు రేషన్ కార్డు ఇచ్చిండు మా ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, బీలైలైన ఆధ్వర్యంలో మాకు రేషన్ కార్డు, సీసీ రోడ్లు ప్రత్యేక దృష్టిగా మా గ్రామ మహిళా సంఘం వడ్డీ లేని మహిళలకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వం. ఇంకా మాకు మా రైతులకైనా, మా మహిళలకైనా, మా గ్రామ యువతకైనా మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించినాం. మన సీఎం రిలీఫ్ ఫండ్, ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి వ్యక్తికి ఊళ్ళో ఎవరికైనా ఏ ఆపద వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ప్రత్యేకంగా శ్రద్ధతోటి వీళ్ళు ఐలైనా గారు, మరి వాళ్ళ పిఏ గారి ద్వారానైనా ఎవరైనా ఫోన్ వస్తుంది, మాకు ఫోన్ వచ్చి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మేము మా ఆధ్వర్యంలో పోయి చెక్కు లబ్ధిదారునికి చెక్ ఇప్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి. అట్లాంటి ఇప్పటికే ఒక 20-30 చెక్కులు ఇప్పించినామండి. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా ఐలన్న గారికి. పల్లెపాడు గ్రామంలో గ్రామ పంచాయతీ నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్ విభాగమైన గత సమ్మర్లో వాటర్ ఇబ్బందులు ఎలాంటి లేకుండా గ్రామ పంచాయతీలో ప్రతి ఇంట్లో ఒక్క చుక్క వాటర్ ఇబ్బంది లేకుండా మా సర్పంచ్ గారు అందుబాటులో ఉండి మాకు ఇది లేదు సమస్య అని అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిషన్ భగీరథ వాటర్తో పాటు పాడుబడ్డ బోర్లను కూడా రిపేర్ చేయించి గ్రామ సౌకర్యాల కోసం పొద్దున సాయంత్రం ఇలాంటి లోటు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే విధంగా శానిటైజర్ విభాగంలో ఫ్లోరైన్లు రాకుండా వాటర్లో హౌజులు కడిగి వేయడం, వాటికి బ్లీచింగ్ పౌడర్ వేయడం, అది కూడా మంత్లీ 2 సార్లు జరగడం జరిగింది. ఎలాంటి నిధులు లేకున్నా వార్డు మెంబర్లు అయినా సర్పంచ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అయినంత వరకు గ్రామాన్ని నీట్గా ఉంచేందుకు ప్రతి విభాగంలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్న ఇది లేదు అని అంటే ఐలన్న కూడా మాకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి. మా సర్పంచ్ గారు కూడా ఇక పార్టీల గురించి చెప్పకూడదు, కానీ మేమైనా సర్పంచ్ గారైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు నుంచి పనిచేసుకుంటూ గత 15-20 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అని కాదు అందరి సహకారంతో
పార్టీల సహకారంతో కూడా సర్పంచ్ గారిని గెలిపించుకున్నాము, వాళ్ళు గెలిపించుకున్నాము. కొంతమంది కొన్ని రకాలు కొంతమంది ఉన్నారు, కానీ అదేవిధంగా అన్ని రకాలుగా వార్డు మౌరీలైనా ఏదైనా మా సర్పంచ్ గారు శ్రద్ధ తీసుకొని ప్రతి దాంట్లో కూడా కొత్త రోడ్లు వేయించుకోవడం కానీ, శ్రీశక్తి భవనం అనేది ఒకటి వచ్చింది, దాన్ని కూడా త్వరితగా పూర్తి చేసుకోవడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా దాదాపు ఆల్మోస్ట్ 60% కంప్లీట్ చేయడం కూడా జరిగింది. 2-3 నెలల్లో అన్నగారి సహకారంతో, ఎమ్మెల్యే బీలయ్య అన్న సహకారంతో అది కూడా తొందరనే కంప్లీట్ చేసుకొని అన్ని మహిళా శక్తి భవనాలైనా ఏదైనా సీసీ రోడ్లు అయినా వాటర్ అయినా మేజర్ ప్రాబ్లం వాటరు అలాంటిది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తను ఉండి మా ఊరు సహకరించుకున్న మార్నింగ్ ఈవినింగ్ కొద్ది రోజులు సమ్మర్ టైంలో ప్రత్యేక సర్పంచ్ గారు శ్రద్ధ తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. డ్రైనేజీలు అయినా అవైనా కొత్త డ్రైనేజీలు కూడా పెట్టుకోవడం జరిగింది.